హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 60 ఏళ్లు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. వయసు పైబడ్డ పెద్దలు దేశంలోని పుణ్యక్షేత్రాలు సందర్శించాలని బలంగా కోరుకుంటారు. దక్షిణాది రాష్ట్రాలలోని పుణ్యక్షేత్రాలతో పాటు ఉత్తరాదికి తీర్థయాత్రలు చేయాలని ఉబలాట పడతారు. ఇలాంటి వారికి రాజస్థాన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. తీర్థయాత్రలకు వెళ్లాలనుకునే వృద్ధులకు ఉచిత ట్రైను, విమాన సేవలు అందించాలని రాజస్థాన్ నిర్ణయం తీసుకుంది. ఉచితంగా తీర్థయాత్రలు చేయాలనుకునే వృద్ధుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని తెలిపింది. అయితే ఈ పథకంలోని కొన్ని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను లిస్ట్ అవుట్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వృద్ధులకు ఉచితంగా పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశాన్ని రాజస్థాన్ ప్రభుత్వం అందిస్తున్నది. ఆ వృద్ధులు కేవలం రాజస్థాన్ పౌరులైతే చాలు. ఫ్రీ సీనియర్ సిటిజన్స్ పిలిగ్రిమేజ్ స్కీమ్ 2024 కోసం రాష్ట్ర దేవాదాయ శాఖ దరఖాస్తులను స్వీకరిస్తున్నది. ఈ ఏడాదికి రాష్ట్రంలోని 36,000 మంది వృద్ధులకు ఉచితంగా ఈ అవకాశాన్ని కల్పించనుంది. ఇందులో 30,000 మంది వృద్ధులకు ఉచితంగా ట్రైన్ సేవలను, మిగిలిన 6,000 మందికి ఉచిత విమానయాన సేవలను అందించనుంది. ఆయా జిల్లాలలోని ఎంతమంది వృద్ధులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారనే దాన్ని బట్టి జిల్లాలకు కోటా నిర్ణయించబడుతుంది. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 19. దేవస్థానం డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. గత సంవత్సరం దరఖాస్తు చేసుకున్న వృద్ధులు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే దరఖాస్తుదారుల వయసు తప్పకుండా 60 ఏళ్లు పైబడి ఉండాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.